నమస్కారం. మీరు ఎప్పుడైనా సరే నారాయణవనం వస్తే తప్పకుండా మీరు దర్శించవలసిన దేవాలయంలో శ్రీ సొరకాయ స్వామివారి జీవ సమాధి ఉంటుంది. కంపల్సరీ దర్శించండి. ఎంతో మహిమాన్వితమైన ఈ స్వామివారిని దర్శించి తీరాల్సిందే, చూసి తరించాల్సిందే. స్వామివారిని మనం మనస్ఫూర్తిగా కోరుకొని ఇక్కడ సొరకాయ కడతాము. ఆ కోరిక నెరవేరిన తర్వాత మరలా 2 సొరకాయలు కడతాము. స్వామివారికి సొరకాయలంటే ఎంతో ఇష్టం. స్వామివారి జీవ సమాధి అయిన ప్రదేశం నారాయణవనం. నారాయణవనంలో మనం తప్పకుండా దర్శించవలసిన దేవాలయంలో సొరకాయ స్వామివారి దేవస్థానం 2వ స్థానంలో ఉంటుంది. మొదటిది కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం, తర్వాత సొరకాయ స్వామివారి సన్నిధి. నారాయణవనం వస్తే తప్పకుండా దర్శించండి. చాలా పాజిటివ్ ఎనర్జీ. స్వామివారు దత్త సాంప్రదాయంలోని ఒక అవతారం. దత్తాత్రేయునిగా మనకి దర్శనమిస్తారు. దత్తాత్రేయ అవతారాల్లో అయిన సాయిబాబా లాగే ఈయన కూడా జీవ సమాధి అయ్యారు. చాలా పాజిటివ్ ఎనర్జీ. నారాయణవనం దేవాలయానికి ఎదురుగా ఉంటుంది స్వామివారి సన్నిధి. అన్నీ కూడా స్వామివారి దేవాలయానికి ఎదురు కట్టిన సొరకాయలు, స్వామివారికి వెలిగించిన దీపాలు, స్వామివారి వాడినటువంటి వస్తువులు. స్వామివారి జీవ సమాధిని చూసి తరించాల్సిందే.